అనుకున్నట్టుగానే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి షఫీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఎల్లుండి అధికారికంగా ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు చెప్పండి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ షఫీ తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కానున్నారు. అయితే ఈ ప్రకటనను ఎల్లుండి అధికారికంగా అధికారులు ప్రకటించనున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ షఫీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తన ఈరోజు నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు అధికారుల దృష్టికి షఫీ తీసుకువెళ్లారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయితే ఎల్లుండి మాత్రం అధికారికంగా దీని మీద ప్రకటించారు. ఇప్పటికీ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా తగినంత బలం లేకపోవడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గింది. చివరికి ఈ 2 నామినేషన్లు మిగిలాయి. ఈ 2 నామినేషన్లో ఒక నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో ఇంకా ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఎల్లుండి అయితే ఈ అధికారికంగా అధికారులు ప్రకటించనున్నారు. బిల్లు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.